గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రేషిధార. కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రవి ఉండి, సార్ నేను బయట ఉంటాను, మీరు రండి సార్ అని వెళ్తుంటే రిషి కావాలని చెప్పి ఓకే రవి అని అంటాడు. రవి ఒక్కసారి స్టన్ అయిపోతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటి రిషి సార్ నన్ను శంకర్ అని కాకుండా రవి అని పిలుస్తున్నాడు, తెలిసిపోయిందా అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా రిషి ఉండి గౌతమ్కి సైగ చేస్తాడు. ఇంకా రవి వెనక్కి తిరుగుతాడు. రిషి ఉండి ఫోన్ వచ్చినట్టు ఓకే రవి అని పెట్టేసి తన గురించి ఏమన్నా తెలిసిందా గౌతమ్ అని అంటూ ఉంటాడు గౌతమ్తో. గౌతమ్ ఉండి లేదు బావా అని అంటాడు. రిషి రవిని చూసి ఏంటి అని అంటాడు. ఇంకా రవి ఉండి ఏం లేదు అని చెప్పి బయటకు వెళ్ళేసి అమ్మయ్య ఒక్క నిమిషం తెలిసిపోయిందేమో అని గుండె ఆగిపోయింది అని అనుకుంటాడు. ఇంకో పక్క చక్రం గారు కళ్ళు తెరుస్తారు. వసు దేవుడి దగ్గర నుంచి బొట్టు తీసుకొని వెళ్ళి ఆయనకి పెడుతూ ఉంటుంది. ఇంకా చక్రం గారిని చూసి నాన్న నాన్న అంటూ ఉంటే చక్రం గారు వసు అని అంటారు మెల్లగా. ఇంకా వసు అమ్మా బావా అన్నయ్య నాన్న లేచారు త్వరగా రండి అని పిలుస్తుంది. ఇంకా అందరూ ఫాస్ట్గా వెళ్తారు. ఇంకా వసు నాన్న ఎలా ఉంది నాన్న అంటూ ఏడుస్తూ ఉంటే చక్రం గారు నాకేం కాలేదుమా అంటూ వసు కళ్ళు తుడుస్తూ ఉంటారు. ఇంక ఇంతలో సుజాత గారు చక్రం గారి దగ్గరికి వచ్చి కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడు ఎలా ఉందండి అని అంటూ ఉంటే చక్రం గారు ఆక్సిజన్ మాస్క్ తీస్తూ ఏంటి సుజాత ఏడ్చి ఏడ్చి నా మీద బెంగ పెట్టుకొని సగం తగ్గిపోయావు అని అంటూ ఉంటారు. ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటే సుజాత గారు కూడా కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతారు. ఇంకా గౌతమ్ డాక్టర్ని తీసుకొని వస్తారు. ఇంకా డాక్టర్ చక్రంగాన్ని టెస్ట్ చేసి ఇప్పుడు ఓకే అండి, ఆయనకి అంతా బాగుంది, నార్మల్గానే ఉన్నారు అని అంటారు. ఇంకా డాక్టర్ గారు వెళ్ళిపోతారు. వసు నాన్న జ్యూస్ తాగండి కొంచెం స్ట్రెంత్ వస్తుంది అని చెప్పి తాపిస్తుంది. రిషి ఇప్పుడు ఎలా ఉంది మామయ్య పర్లేదా అని అడుగుతాడు. ఇంకా చక్రం గారు పర్లేదు అని అంటారు. ఇంకా రిషి మామయ్య మీరు ఇబ్బంది పడకపోతే ఒక విషయం మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే చక్రం గారు చెప్పు రిషి అని అంటారు. రిషి ఆ రోజు ఏమైంది అని అంటూ ఉంటే చక్రం గారు అది ఒక లారీ ఫాస్ట్గా వస్తూ ఉంది, మహేంద్ర బావని కావాలని గుద్దడానికి వస్తున్నట్టు అనిపించింది, ఇంతలో ఒకతను నన్ను కావాలని నెట్టేశాడు అని అంటారు. రిషి వాట్ అతనెవరో మీకు తెలుసా మామయ్య అంటుంటే చక్రం గారు తన పేరు తెలియదు కానీ తన మొహం లైట్గా గుర్తుంది అని అంటాడు. ఇక మహేంద్ర గారు రిషి మామయ్య రెస్ట్ తీసుకొనివ్వు, ఇప్పుడు కాదు కొంచెం కోలుకున్న తర్వాత అడుగుదువు అని అంటారు. ఇంకా రిషి సరే మామయ్య మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ బయటికి వెళ్తారు. రిషి ఉండి ఎవ్వరికి మామయ్య గురించి చెప్పొద్దు అని అంటాడు. అందరూ ఓకే రిషి అని అంటారు. ఇంకా అందరూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. ఇంకా రిషి ఫ్రెష్ అయ్యి టవల్లో బయటికి వస్తాడు. వసు రిషికి షర్ట్ తీస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. రిషి హెయిర్ తుడుచుకుంటూ ఉంటాడు. వసు రిషికి షర్ట్ ఇస్తుంది కానీ రిషి ఆ షర్ట్ని తీసుకోడు. ఇంకా రిషి వసుని బ్యాగ్ నుంచి హక్ చేసుకుంటాడు. వసు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. రిషి ఇలా కాదని చెప్పి రిషికి తన ఫేవరెట్ ప్లేస్ అయిన వసు నడుంపై చీరను తీసి హ్యాండ్ పెట్టి ట్రేస్ చేస్తూ ఉంటాడు. వసు రిషి హ్యాండ్పై గిల్లిద్ది. రిషి అని అంటూ రిషి వసు మెడ మీద హెయిర్ని తీస్తూ గాలిని ఊదుతూ ఉంటే వసుకి చెక్కెలుగుగా అనిపించి రిషి ముందుకి తిరిగి ఐబ్రో ఎగరేసిద్ది. రిషి ఫోన్ తీసుకొని మళ్ళీ కాల్ చేస్తుందని చెప్పి పెట్టేస్తాడు. వసు అరే అర్జెంట్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఏంటి నువ్వు అని అంటూ ఉంటే రిషి షర్ట్ ఇస్తే అయిపోతుందా అని అంటాడు. వసు మరి ఏం చేయాలేంటి అని అంటుంది. రిషి షర్ట్ వేస్తే సరిపోతుంది అని అంటాడు. వసు రిషి బుగ్గను లాగి షర్ట్ వేస్తూ బటన్స్ పెడుతూ ఉంటే రిషి వసుని దగ్గరికి లాగుతాడు. ఇంకా రిషి వసు హెడ్పై ముద్దు పెడతాడు. వసు అయిపోయింది అని అంటూ ఉంటే రిషి ఇంకేం లేదా
టక్ ఎవరు చేస్తారు అని అడుగుతాడు. వసు ఏ అంటూ రిషిని నెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా గౌతమ్ సతీష్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. రిషి ఆఫీస్కి వెళ్తూ ఉంటే సూరజ్ కాల్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చాడని చెప్పి, అది లెన్స్ పర్సన్. ఇంకా రిషి వస్తున్నానరా అని చెప్పి సూరజ్ దగ్గరికి వెళ్తాడు. సూరజ్ రిషిని ఆ లెన్స్ అమ్మే వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సూరజ్ రిషికి తనని పరిచయం చేస్తాడు. ఇంకా రిషి నీ పేరు అని అంటాడు. ఆ లెన్స్ అమ్మే వ్యక్తి నా పేరు గోవింద్ సార్ అని అంటాడు. గోవింద్ ఈ లెన్స్ చూడు, ఈ లెన్స్ మీరే అమ్ముతారా అని అడుగుతాడు రిషి. గోవింద్ నుండి అవును సార్, ఈ లెన్స్కి మాకు సపరేట్ కస్టమర్ ఉన్నారు అని అంటాడు. కానీ అతను ఇప్పుడు ఈ బ్లూ కలర్ లెన్స్ని యూజ్ చేయట్లేదు సార్ అని అంటాడు. రిషి మరి ఏ కలర్ యూజ్ చేస్తున్నారు అని అంటే గోవింద్ రెడ్ కలర్ సార్ అని అంటాడు. రిషి ఎప్పటి నుంచి వాడుతున్నాడు అతను అని అడుగుతాడు. గోవింద్ 1 వీక్ అవుతుంది సార్ అని అంటూ ఉంటే రిషి అతను ఎలా ఉంటాడు ఏమన్నా తెలుసా అని అడుగుతాడు. గోవింద్ లేదు సార్, అతను ఎప్పుడు మాస్క్లోనే వస్తాడు, ఆయన టుమారో మార్నింగ్ వస్తానని చెప్పారు సార్ అని అంటాడు. రిషి అవునా సరే, అతను రాగానే నాకు కాల్ చెయ్యి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు రిషి. ఇంకా రిషి సూరజ్తో థ్యాంక్స్ రా అని అంటాడు. సూరజ్ ఇట్స్ ఓకే రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఆ పర్సన్ రవితో ఇంకా గౌతమ్ బుర్రలో మన విషపు బీజంలో మొలకలెత్తేలా చెయ్యి అని అంటాడు. రవి ఓకే సార్ అని వెళ్తాడు. ఇంకా రవి కొంతమందికి స్టాఫ్కి మనీ ఇచ్చి గౌతమ్ గురించి ఇలా అనండి అని అంటాడు. ఇంకో పక్క గౌతమ్ సతీష్ వస్తూ ఉంటే ఆ స్టాఫ్ గౌతమ్ సార్ కన్నా సతీష్ సార్ చాలా ఇంటెలిజెంట్, ఆ గౌతమ్ సార్కి ఏం తెలీదు, అన్నీ సతీష్ సార్ని అడిగే చేస్తారంట అని అంటూ గుసగుసలాడుతూ ఉంటే గౌతమ్ విని కోపంగా వెళ్ళిపోతాడు. సతీష్ షటప్, తన గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అని చెప్పి గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ అప్పటికే గౌతమ్ రవితో ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంకా రవి మనసులో ఇదే కరెక్ట్ టైం అనుకొని గౌతమ్తో సార్ మీ గురించి ఇలా అందరు మాట్లాడుతున్నారు అంటే ఎవరు కావాలని చేపిస్తున్నారు అని అంటూ ఉంటే గౌతమ్ ఎవరై ఉంటారు అని అంటూ ఉంటే రవి సతీష్ సార్ అయి ఉండొచ్చు అని అంటే గౌతమ్ తను చాలా మంచోడు, అలా తను చేయడు, అయినా తన అలా ఎందుకు చేస్తాడు అని అంటాడు గౌతమ్. రవి ఉండి అంటే తనకి 25% షేర్ ఇచ్చారు, తన వల్లే కదా మీ సిస్టర్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు, ఇంకా మీ ఆస్తిలో షేర్స్ ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేసుండొచ్చు అని నా డౌట్ సార్ అని అంటాడు. గౌతమ్ ఏం మాట్లాడు. ఇంకా ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఇంతలో సతీష్ వస్తాడు. గౌతమ్ సతీష్ని చూసి వెళ్ళిపోతాడు మాట్లాడకుండా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిషి లెన్స్ షాప్కి వెళ్తాడు. రవి మాస్క్ వేసుకొని వస్తాడు. రిషి తనని ఫాలో అవుతాడు కానీ మిస్ అయిపోతాడు. ఇంకా ఇంతలో రిషి గౌతమ్ సతీష్తో మీ ఇద్దరి దగ్గర ప్రజెంటేషన్ ఉన్నాయి కదా, ఈరోజు మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ప్రజెంటేషన్ అని అంటాడు. ఇంకా అవి గౌతమ్తో చూసారా సార్, ఈరోజు మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని రిషి సార్కి కూడా నమ్మకం లేదు, ఆ సతీష్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నారు రిషి సార్ అని అంటాడు. ఇంకా ఇంకో పక్క గౌతమ్ ప్రజెంటేషన్ని సతీష్ ప్రజెంటేషన్ పెన్ డ్రైవ్స్ని రవి తీసుకుంటాడు. ఇంకా గౌతమ్ పెన్ డ్రైవ్ని సతీష్ పాకెట్లో పెడతాడు. సతీష్ పెన్ డ్రైవ్ ఏమో ఇంకా రవి దగ్గరే ఉంచేసుకుంటాడు. ఇంకా అందరూ బోర్డ్ మీటింగ్కి వెళ్తారు. గౌతమ్ నా పెన్ డ్రైవ్ ఏది అంటూ అంతా చెక్ చేసుకుంటూ ఉంటే రవి మనసులో నవ్వుకుంటూ గౌతమ్తో నాకు తెలిసి సతీష్ సార్ తీసుకొని ఉంటారు, తనకన్నా మీరు ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తారేమో, తనకన్నా మిమ్మల్ని రిషి సార్ బాగా మెచ్చుకుంటారేమో అని చెప్పి భయపడి ఇలా చేసుంటాడేమో సార్ అని అంటాడు. గౌతమ్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో సతీష్ పెన్ డ్రైవ్ పెడతాడు. సతీష్ ప్రజెంటేషన్ ఇస్తాడు. రవి షాక్ అయి పైకి లేస్తాడు. మనసులో పెన్ డ్రైవ్ ఎలా మారిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా రవి గౌతమ్తో సార్ ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ గౌతమ్ వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తాడు. ప్రాజెక్ట్ డీలర్స్కి గౌతమ్ ప్రజెంటేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంతలో రవి వచ్చి షాక్ అయ్యి నవ్వు రాకపోయినా వెళ్ళి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. రిషి రవి దగ్గరకు వచ్చి నవ్వుతూ నాకు చెప్పవా కంగ్రాట్స్ అని చెప్పి అంటాడు. ఇంకా రవి కూడా కంగ్రాట్స్ సార్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఇంకా రిషి
రవికి హ్యాండ్కి ఉన్న రింగ్ని చూస్తే మనసులో ఇది ఎక్కడ చూసానే అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్స్. సో రవి దొరుకుతాడా? అలాగే రవి అనుకున్నట్టు గౌతమ్, సతీష్, రిషి దూరం అయిపోతారా? అవును, గౌతమ్కి మళ్ళీ పెన్ డ్రైవ్ ఎలా దొరికింది? ఎవరు మార్చేశారు? సతీష్ పెన్ డ్రైవ్ తన దగ్గర ఎలా ఉంది? అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.